హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బీబీ లవర్స్ కోసం బిగ్ బాస్ టీం అద్దరిపోయే ప్రోమోను రిలీజ్ చేసింది. మరి ఆ వీకెండ్ ప్రోమో ఏంటో చూసేద్దాం రండి. లత్కోర్ హరీష్, చెలరేగిపోయిన నాగార్జున. హౌస్లో వాళ్ళంతా అతన్ని లత్కోర్ అనే పిలవండి. దారుణమయ్యా. బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని లత్కోర్ పంచాయతీలే ఉంటాయి. అలాంటిది లత్కోర్ అన్న మాట కోసం పెద్ద పంచాయతీనే నడుస్తోంది. గత వారం బిగ్ బాస్ హౌస్ లో నేను మీలా లత్కోర్ పనులు చేయను అంటూ నోరు జారాడు హరీష్. అయితే ఎవరినైనా బిగ్ బాస్ హౌస్ లో అలాంటి పదాలను వదిలేస్తే అదే పదంతో హోస్ట్ నాగార్జున సంబోధిస్తూ తాట తీస్తుంటారు. ఈ వారం హరీష్ ని లత్కోర్ హరీష్ అంటూ ఏకి పారేశారు. బిగ్ బాస్ సీజన్ 9 ఈ శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. వచ్చి రావడంతోనే వాయింపు స్టార్ట్ చేశారు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9 టెనెంట్ వర్సెస్ ఓనర్స్ అని అనుకున్నాం, అదే కాన్సెప్ట్, కానీ అసలు ఆ వ్యత్యాసమే కనిపించడం లేదు అంటూ క్లాస్ స్పీకర్ నాగార్జున. దానిపై చిన్న కాట్రస్ డమాల్ పవన్ స్పందిస్తూ ఓనర్స్ అంతా కలిపి కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాం సార్ అని అన్నాడు. ఆ కలెక్టివ్ డెసిషనే తప్పని ఆడియన్స్ చెప్తున్నారు, వాళ్ళకి నచ్చడం లేదు అని ఇచ్చి పడేశారు నాగార్జున. అసలు నాగార్జునను హోస్ట్ గా దేకను కూడా దేకడం లేదు శ్రీజ. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అదే చేసింది. సంచాలక్గా ఏం చేశావమ్మా అని నాగార్జున అంటే పల్లుకిలిస్తూ కరెక్ట్ గానే చేశాను సార్ అని గట్టిగానే సమాధానం చెప్పింది. కరెక్ట్ గా చేశానని నువ్వనుకుంటే సరిపోద్దా అని కౌంటర్ ఇచ్చారు నాగార్జున. దాంతో శ్రీజ బిగ్ బాస్ చెప్పినట్టే చేశాను సార్ అని వాదించడం మొదలుపెట్టింది. అసలు నువ్వు చేసిన పని వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయింది అంటూ గాలి తీసేశారు నాగార్జున. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో రాధిక కళ పవన్ ఇద్దరిని నాకించేస్తున్న రీతుకి క్లాస్ స్పీకర్ నాకు లక్ లేదు అంటే తలబాదుకుంటున్నావు, నీ ఆటని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అన్నారు. గత వారం హరీష్ చేసిన లత్కోర్ పంచాయతీపై నాగార్జున గట్టిగా స్పందిస్తూ లత్కోర్ హరీష్ అని సంబోధించారు. దెబ్బకి మనోడి మొహం మాడిపోయింది. అది పదం కాస్త ఇబ్బందికరమైనదని నీకు అనిపించలేదా? లత్కోర్ హరీష్ అని నాగార్జున అంటే అది కామన్ గా వాడేదే కదా అన్నాడు. దాంతో నాగార్జున అయితే హౌస్ లోని వాళ్ళంతా నిన్ను లత్కోర్ హరీష్ అని అంటారు, నీకు ఓకేనా మరి అని నాగార్జున అడిగారు. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు అని హరీష్ అనడంతో మన బొంగురు గొంతు ఇరిటేటింగ్ బ్యూటీ ప్రియా నేనున్నానంటూ లేచింది. ఆ పదాన్ని వాడటం రాంగ్ సార్ అని అన్నది. దాంతో హరీష్ సార్ నేను ఎవరిని లత్కోర్ అని అనలేదు, అలాంటి పనులు చేయను అని మాత్రమే అన్నాను, ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా హరీష్ సమాధానం ఇవ్వడంతో నాగార్జునకి మండింది. హరీష్ నేను నీలాంటి లత్కోర్ మాటలు మాట్లాడను అని అంటే దాని అర్థం ఏమి వస్తుంది? నువ్వు అనొద్దు, మీరు అనాలని నువ్వు అడుగుతున్నప్పుడు లత్కోర్ పని అంటే అది కరెక్ట్ కాదు హరీష్ అంటూ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు నాగార్జున. అయితే వారం వారం హరీష్ మాత్రం టార్గెట్ అవుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హరీష్ కంటే హౌస్ లో లత్కోర్ పనులు చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్, రీతు, డీమాన్ పవన్లు అయితే చేసేవన్నీ లత్కోర్ పనులే. బట్ ఇక్కడ టార్గెట్ అయ్యేది మాత్రం హరీష్. అంటే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ప్రతి సీజన్ లో ఇలాంటి టార్గెటెడ్ కంటెస్టెంట్ ఒకడు ఉంటాడు. ఈ సీజన్ లో హరీష్ అన్నమాట.